జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మాన్సి మేడం, షీలా మేడం, పదండి, మిమ్మల్ని బామ్మగారు తీసుకురమ్మన్నారు, పదండి. దేనికంట? ప్రసాదం అంట మామ్, వెళ్దాం పద, తిందాం. ప్రసాదం తినడానికి కాదండి, వండడానికి. మేము వంట? మాకు గరిట పట్టుకోవడం అంటేనే ఎలర్జీ. ఏమంటున్నాడు? బామ్మకు మాత్రం గరిటెను వేడి చేసి వాతలు పెట్టడం బాగా అలవాటు అంటున్నాడు. బేటీ, ఎందుకొచ్చిన గొడవలే గాని యూట్యూబ్ లో చూసి ఏదో ఒకటి కానిచ్చేద్దాం. పదమ్మా, పద పద. అటెక్కడికి? కిచెన్ లోకి వెళ్ళాలి కదా. ప్రసాదం చేయాల్సింది కిచెన్ లో, గ్యాస్ స్టవ్ మీద కాదు. మరెక్కడా? ఉదర్దే. ఇదిగో ఇక్కడ ఈ కర్రల పొయ్యి మీదే వండాలి. ఏమండి, మాకు గ్యాస్ స్టవ్ మీద ఉండడమే రాదు. కర్రల పొయ్యి మీద అంటే అస్సలు చేత కాదండి. అయినా ఇలాంటివన్నీ ఫైర్ క్యాంపస్ లో యూజ్ చేస్తారు, ఇక్కడ కాదు బామ్మగారు. ఆహా, క్యాంపస్లు గీంపస్లు అన్నావంటే కొరివితో కొడతా. అమ్మవారికి నైవేద్యం కట్టెల పొయ్యి మీదే వండాలి. చేస్తారా లేకపోతే వాతలు పెట్టమంటారా? మీకెందుకులండి అంత శ్రమ? మీరు వెళ్ళండి, మేం చేస్తాంగా. ఏ, నేనటు వెళ్ళగానే ఫోన్లో అడ్డమైన వీడియోలు చూసి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నారా? ఆ పప్పునే ఉడకో, నేనిక్కడే కూర్చుంటాను. అమ్మవారికి కమ్మని కేసరి చెయ్యండి. అయిగోండి, వంటకు కావాల్సిన సామాగ్రి అన్ని అక్కడే ఉన్నాయి, వెళ్ళండి. అవును, అన్నీ ఉన్నాయి గాని సాల్ట్ లేదేంటి? అవును కదా. కాంతమ్మ గారు, అన్నీ ఉన్నాయి, సాల్ట్ లేదేంటి? అబ్బో, ఓసేయ్, కేసరిలో ఎవరైనా సాల్ట్ వేస్తారే? నీ వంటలు తిని నీ మొగుడు ఇంకా బతికే ఉన్నాడా? ఇది హోలీ కలర్ కదా, ఇక్కడ ఎందుకుంది? అమ్మా జగదాంబ, వీళ్ళని ఏం చెయ్యాలమ్మా? బామ్మ, వీళ్ళు చేసే ప్రసాదం తింటే అమ్మవారు తట్టుకోగలరేమో గాని మనం మాత్రం పోవడం ఖాయం బామ్మ. అలానే వదిలేస్తానా? తాట తీసైనా సరే వాళ్ళ చేతే వండిస్తా. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారంటే ఎవరండి? నేనే పంతులు గారు. ఏం లేదండి, నాన్నగారు మీ అమ్మాయి కోసం కంచి కామాక్షి అమ్మవారికి పూజించిన సుమంగళి పసుపును పంపించారు. ఆ పసుపుని నవరాత్రుల్లో పాదాలకి రాసుకుంటే అఖండ సౌభాగ్యం, సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పారు. పంతులు గారు, మీ చేతనే మా అమ్మకి ఇవ్వండి. అలాగే అండి. అమ్మా, ఒక్క ముఖ్యమైన విషయం. దీన్ని ప్రదోషకాలమందు, అంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాతే రాసుకోవాలి, గుర్తుంచుకోండే. అలాగేనండి. వదన గారు, పసుపుని కొంచెం బేటికి కూడా ఇప్పించండి. సంతానం కోసం అంటున్నారు కదా.
షీలా గారు, అది అను కోసం పంపింది. మీకెలా ఇస్తారు? దాందే ముందులే అత్తమ్మా. మాన్సి మా అమ్మే తీసుకొనివ్వండి. తీసుకోండి మేడం. వద్దమ్మా. అంటే దీన్ని మీ పేరు మీదే ప్రత్యేక పూజలు చేసి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా ఇది మీరు మాత్రమే రాసుకోవాలి, వేరే ఎవరికీ ఇవ్వకూడదు. ఆహా, ఎవరి పేరు మీద చేస్తేనేం పంతులు గారు? ఎవరికి పిల్లలు పుట్టినా వర్ధన్ కుటుంబానికి వారసులే కదా. షీలా గారు, సుమంగళి వస్తువుని ఒకరికి ఆశీర్వాదంగా ఇచ్చాక వేరొకరికి ఇవ్వకూడదండి. అను, హా, ఆ పసుపుని నీ దగ్గరే ఉంచుకోమ్మా. అలాగే అత్తమ్మా. ఏంటి నీ కళ్ళు రావడానికి ప్రత్యేక పూజలు చేయించాలా? ఎన్ని పూజలు చేసినా సరే నీ పాపాలు తీరన కాక తీరలే. అవును పంతులు, సుమంగళి పసుపు ఎప్పుడు రాసుకుంటే ఏంటి? ఎందుకు రాత్రిపూటే రాసుకోమంటున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.